నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన సిటీ హైకోర్టు అయితే మరైతే కొంత సీరియస్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. సివిల్ కోర్టు హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. న్యాయవాది ఇమ్మినేని రామారావు గారు అయితే పిటిషన్ అయితే వేశారు. ఏదైతే తిరుపతి లడ్డు సంబంధించిన వివాదంలో తను చేసిన వ్యాఖ్యలు కానీ తను ఏదైతే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో జంతు మాంసము జంతు సంబంధించిన కొవ్వు పదార్థాలు మరి ఇందులో కలిశాయని కూడా తనైతే చేసిన ఆరోపణలలో ఎటువంటి నిజం లేదు, తను ఉన్నత స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే మాటలు ఉన్నాయని కూడా తనైతే న్యాయవాది ఇమ్మినేని రామారావు గారు అయితే పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి కోర్టు సిటీ సివిల్ కోర్టు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సిటీ సివిల్ కోర్టులో మరి తనకి హాజరు కావాలి, ఈ నెల 22వ తారీఖు హాజరు కావాలని తనకైతే నోటీసులు అయితే పంపడం అయితే జరిగింది. ఏవైతే యూట్యూబ్లో సంబంధించి తను చేసిన వ్యాఖ్యలు కానీ యూట్యూబ్లో ఉన్న వీడియోలను తొలగించాలి, ఎందుకంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా హిందువులని రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు, వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ఎవరైతే ఇమ్మినేని రామారావు న్యాయవాది గారు అయితే పిటిషన్ వేశారో దాంట్లో దర్యాప్తు భాగంగానే అయితే కోర్టు అయితే విచారణకు రావాలని కూడా వ్యక్తం చేసింది. 22వ తారీఖు కోర్టులో హాజరు కావాలి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కూడా మరి తనకి నోటీసులు అయితే పంపడం అయితే జరిగింది. మనకి తెలుసు తిరుపతి ప్రసాదం లడ్డులో ఎంత వివాదం జరిగిందో, జంతువుకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిసాయి, కలుషితమైంది, నెయ్యి కలుషితమైపోయిందని తనైతే చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఏ విధంగా మాట్లాడతారో, ఉన్నత స్థాయిలో ఉండి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తను మాట్లాడిన తీరు కానీ తను చేసిన చేష్టలు కానీ యూట్యూబ్లో తను అప్లోడ్ చేసిన వీడియోలు కానీ వాటిని అన్ని తొలగించాలన్నట్టు కూడా కొంతవరకు అయితే ఫైర్ అయిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా న్యాయవాది ఇమ్మినేని రామారావు గారు పిటిషన్ వేసిన తర్వాత కొంత విచారణ అయితే మరి సిటీ సివిల్ కోర్టు అయితే చేపడతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మరి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మరి డైవర్షన్ పార్టీలో భాగంగానే మరి చేశారా లేకుంటే ఏ ఉద్దేశంతో చేశారా అని కూడా కొంతవరకు అయితే కోర్టు విచారం వ్యక్తం చేస్తూ ఉంది. అదేవిధంగా న్యాయవాది ఇమ్మినేని రామారావు గారు మరి ఈ నెల వరకు అయితే మరి తను కూడా తను వేసిన పిటిషన్లో మరి తను హాజరైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే హాజరు కాలేదు. దానికోసం కనీసము పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సంబంధించిన న్యాయవాదిని కూడా కోర్టుకైతే పంపించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. దానివల్ల కొంతవరకు అయితే సీరియస్ అవుతా ఉంది సిటీ సివిల్ కోర్ట్ అనేది కూడా పవన్ కళ్యాణ్ పైన. మరి ఎందుకు హాజరు కాలేదు, శ్రీవారి లడ్డు వ్యవహారంకు సంబంధించిన ఇష్యూలో మీ ఎటువంటి తప్పులు ఉన్నాయో వాటిని విచారణ చేపడతాము, ఖచ్చితంగా 22వ తారీఖు హాజరు కావాలని చెప్పిన నోటీస్ పంపించిన తర్వాత కూడా మీరు ఎందుకు రాలేదు, ఎందుకు ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి మీరు ఈ విధంగా చేయడము అని కూడా కొంత సీరియస్ అయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విచారణ చేపట్టడానికి కూడా మళ్ళీ ఒకసారి సివిల్ ఏదైతే హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కూడా పిటిషన్లు మళ్ళీ ఇంకోటి కూడా దాఖలైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో వాటిని అయితే విచారణ చేపట్టడానికి పవన్ కళ్యాణ్ పైన అయితే తిరుపతి లడ్డు వివాదం అయితే ఇంకా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అయితే కొంత సీరియస్ అయితే కనబడతా ఉంది. ప్రధానంగా మనం వాటి కారణాలు చూసుకున్నట్లయితే ఏదైతే తను 22వ తారీఖు మరి హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా హాజరు కాలేదు. తను చేసిన వ్యాఖ్యలు హిందూ ప్రజల్ని అటు ఏదైతే ప్రజానికం వాళ్ళకి సంబంధించిన అభిమానులను కూడా రెచ్చగొట్టేటట్టు ఉన్నాయి. వాళ్ళకి ఏదైతే అనివార్య కారణాలు వాటికి రెచ్చగొట్టే తీరుగా ఉందనే నేపథ్యం అయితే కనబడతా ఉంది. పవన్ కళ్యాణ్ పైన అయితే కొంత పడుతూ ఉంది కోర్టు. ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు రాలేదు, తను డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, కరెక్టే, తను చాలా పనులు ఉంటాయి. ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు రాలేకపోవచ్చు, కానీ అతనికి సంబంధించిన న్యాయవాదులైనా పంపించాల్సిన అవసరం ఉంటుంది కదా అని కోర్టు అయితే బలంగా వాదించడం అయితే జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కొంత సీరియస్ అయింది పవన్ కళ్యాణ్ మీద అని మనకైతే తెలుస్తూ ఉంది. ఎప్పటికైనా ఈ విచారణకు రావాల్సిందే, మరి మీరు చేసిన ఏదైతే వ్యాఖ్యలని వాటికి సమాధానం చెప్పాల్సిందని కూడా న్యాయవాది ఇమ్మినేని రామారావు అయితే గట్టిగా వాదిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఏదైతే సిటీ సివిల్ కోర్టు అయితే కొంత ఆదేశాల మేరకు అయితే సీరియస్గా ఉన్నట్టయితే మనకైతే కనబడతా ఉంది.